నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శిల్పా సేవా సంస్థల ఆధ్వర్యంలో మిన్నంటిన మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా శక్తికి సలాం. ఎస్ఆర్బిసి కాలనీలో వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నంద్యాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు. నంద్యాలలో ఘనంగా 11వ జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు. తిమ్మాపురంలో ఉచిత వైద్య శిబిరం. చిన్నారులకు అండగా డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి. నంద్యాల జిల్లా రోడ్డు ప్రమాదంలో గూర్ఖాకు తీవ్ర గాయం. దాతల కోసం ఆర్తనాదాలు. నంద్యాల శ్రీ సంకల్ప పాఠశాలలో మిన్నంటిన మహిళా దినోత్సవ సంబరాలు. భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బిసి కాలనీలో ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శిల్పా మహిళా సహకార సంఘం చైర్మన్ నాగిని రవిసింగారెడ్డి హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, దాల్మిల్ అమీర్, డాక్టర్ మొహమ్మద్ రఫీ, డాక్టర్ జాస్మిన్ సుల్తానా, డాక్టర్ వైష్ణవి మరియు స్థానిక మహిళలు, సిబ్బంది మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆప్యాయంగా నన్ను పరివర్తన సెంటర్ కి పిలిచే ఇంకనన్నకి అందరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ద సేమ్ టైం ఇంత పెద్ద సంఘాన్ని ఎంత ప్రేమతో దీన్ని సపోర్ట్ చేస్తున్న అమీర్ అన్నకి కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూసి ఎంతో మంది ఇక్కడ షూర్ ఇన్స్పైర్ అవుతారు. థ్యాంక్ యూ. మహిళలందరికీ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని ఫస్ట్ గుర్తుంచుకోండి. మనకి ఏం లేకపోయినా ఆరోగ్యం, మనోధైర్యం ఈ రెండు ఉంటే జీవితంలో ముందుకెళ్ళొచ్చు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే 10 రాళ్ళు సంపాదించగలుగుతారు, అవునా కాదా? సో ముందు మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఇలాంటి సెంటర్లు, అలానే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకొచ్చి మరి చేయడానికి రెడీగా ఉన్నాం. సో మీకు ఏమన్నా ఉంటే తప్పకుండా మాకు చెప్పండి. దాని ముందుగా ఆరోగ్యాన్ని చూసుకోండి. అలాగే జూన్ నెలలో మనము ఉమెన్ కి ఒక హెల్త్ చెకప్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కండక్ట్ చేస్తున్నామన్న. డేట్ అంతా డిసైడ్ అవ్వలేదు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ నుంచి డాక్టర్ ప్రజ్ఞా శుక్రపాటి షిల్ బి కమింగ్. ఇక్కడ జస్ట్ మహిళలకి ఓవరాల్ చెకప్, యూట్రస్ చెకప్, బ్రెస్ట్ చెకప్ ఇవన్నీ చెకప్స్ కోసం వస్తున్నారు. జూన్ లో తను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని 100% మనం మన క్యాంప్స్ కి తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో తప్పకుండా కూడా అది ఫ్రీ చెకప్, ఫ్రీ మెడికేషన్, మీకు ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. సో తప్పకుండా ఆ రోజు ఒక్కరోజు మాత్రం వచ్చి చెకప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శిల్పా మహిళా సహకార ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. స్థానిక శిల్పా సేవా సమితి కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిల్పా మహిళా సహకార్ చైర్మన్ నాగిని రవిసింగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారిగా పోరులో
మా మామగారు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మహిళల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పేవాళ్ళు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతే, అలాగే వాళ్ళకి మంచి చదువు ఉంటే వాళ్ళ ఇల్లునే కాదు, కుటుంబాన్నే కాదు, సమాజాన్ని కూడా మంచి పొజిషన్ లో పెడతారని గట్టిగా నమ్మేవారు. సో మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా చదువుకోవాలని, అలాగే అందరికీ ఆదర్శపూర్వంగా ఉండాలని కోరుకుంటూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లా మహానంది మండలంలోని తిమ్మాపురం గ్రామంలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని వందలాది మంది చిన్నారులకు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పరీక్షల అనంతరం అవసరమైన పిల్లలకు హాస్పిటల్ యాజమాన్యం తరపున ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరం విజయవంతం కావడానికి పూర్తి సహకారం అందించిన మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీపీ భూపాల్ రెడ్డికి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్తులు ఈ సేవా కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తూ మారుమూల గ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్, అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నంద్యాల్. సో ఇవాళ మనము తిమ్మాపురంలో ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపులో చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలు గుర్తించి వారికి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్ సహకరించినందుకు భూపాల్ రెడ్డి గారికి, మాజీ మండలాధ్యక్షుడు భూపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దివంగత జాతీయ అవార్డు గ్రహీతలు ఎంఆర్ గోవిందరెడ్డి మరియు ఆర్సి కంబగిరి రాజుల జ్ఞాపకార్థం నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 11వ జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రముఖ చిత్రకారులు చిత్తులూరి రాంప్రసాద్, చింతలపల్లె కోటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పోర్ట్రేట్ చిత్రాన్ని చిన్నారులకు వేయమని చెప్పాము. ఈ చిత్రాన్ని దాదాపు పిల్లలు 150 మంది పైగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినారు. ఇవి ఈ 11వ జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు. ఇవి ఎందుకు వేస్తున్నాం అంటే జ్ఞాపకార్థం ఎంఆర్ గోవిందరెడ్డి జాతీయ అవార్డు గ్రహీత, తర్వాత ఆర్సి కంబగిరి రాజు గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. వారు చిత్రకళ చేసిన సేవలకు గాను ఈ చిత్రకళ లేఖన పోటీలు 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహిస్తున్నాము. పిల్లలు కూడా బాగా వస్తున్నారు. ఇవన్నీ ఈ పిల్లలకు మనకు బాగా తెలియాలని మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహాతల్లి సుబ్బలక్ష్మి గారి చిత్రాన్ని వేయడం జరిగింది. వీళ్ళందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలామంది వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్కారం. మరి ఈరోజు పిల్లల్లో దాగి ఉన్న డ్రాయింగ్ కళను వెలికి తీయాలన్న ఆలోచనతో ఆ రోజులలో ప్రముఖ చిత్రకారుడు ఆర్సి కంబగిరి రాజు గారు, వారు పేరుగాంచిన చిత్రకారుడు, రిటైర్డ్ డ్రాయింగ్ మాస్టర్ మరియు రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత. మరి ఆయన చేసిన సేవలు గుర్తుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి కీర్తిశేషులు ఎంఆర్ గోవిందరెడ్డి గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, వారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. మరి ఆయన మనసులో ఒక మంచి ఆలోచన కలిగి కంబగిరి రాజు గారి పేరిట పిల్లల్లో దాగి ఉన్న కళను బయటికి తీయాలన్న ఆలోచనతో ఆయనే స్వయంగా ఈ చిత్రకారుల పోటీలు ఏర్పాటు చేశారు. మరి ఆయన కీర్తిశేషులు అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని చిత్తులూరు రాంప్రసాదరావు ప్రముఖ డ్రాయింగ్ మాస్టర్ గారు, అలాగే చిత్రకారుడు కోటేష్ గారు, అలాగే రంగనాథ్ గారు, అలాగే కంబగిరి రాజు గారు కుమారుడు రాజు గారు, వీరందరూ తలా ఒక చెయ్యి వేసి ఆనందంగా 11వ సంవత్సరం వేడుకగా నిర్వహిస్తున్నారు. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా బాగా చేసి పిల్లల్లో దాగినటువంటి ఈ కళను వెలికి తీసి వారిని మంచి చిత్రకారులుగా తయారు చేయాలన్న తలంపుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గారు 11 సంవత్సరాల కిందట మీరు డ్రాయింగ్ మాస్టర్సు మాకెంతో గణితంలో ఎంతో సహాయక సహకారాలు అందించినారనే ఉద్దేశంతో
మీ తరఫున ఒకటి మంచి అవార్డు పెడతాము, ఎవరైనా మంచి ఆర్టిస్ట్ ఉంటే చూడండి అని చెప్పినప్పుడు వారికి కంబగిరి రాజు సార్ గారిని చెప్పడము, వారి పేరుతో కొంత మొత్తం మాకు ఇవ్వడము, ఆ మొత్తాన్ని బ్యాంకులో వేసి వచ్చిన మొత్తంతో వడ్డీ మొత్తంతో ప్రతి సంవత్సరము జరపడం జరిగింది. పోయిన సంవత్సరం 10 సంవత్సరాలు చాలా ఘనంగా జరిపించినారు. పిల్లలకు కూడా మధ్యాహ్నం భోజన వసతి కూడా ఏర్పాటు చేసినాము. ఈ సంవత్సరం 11వ సంవత్సరము. ఈ సంవత్సరము మేము బంగారు వెండి పథకాలు ఇవ్వాలంటే చాలా ఆ డిపాజిట్ చాలా కొంచెం ఇబ్బందిగా అయింది. అయినా మా కమిటీ మెంబర్స్ అంతా కలిసి తలా ఇంత మళ్ళా డబ్బులు వేసుకొని ఆ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ కార్యక్రమం కావున ఇక ముందు ముందు కూడా ఇలాగే మేము జరుపుతామని మీకు వాగ్దానం చేస్తున్నాము. నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ మహిళా సెక్రటరీ సౌజన్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాదుల సంఘం భవనంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజా, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి తంగమణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు హుసేన్ బాషా పాల్గొన్నారు. కమిట్మెంట్ తోటి డెడికేట్ టు యువర్ ప్రొఫెషన్, రెస్పెక్ట్ ద సీనియారిటీ, రెస్పెక్ట్ ది లా, రెస్పెక్ట్ ది పార్టీస్, రెస్పెక్ట్ ది ఎల్డర్స్, రెస్పెక్ట్ ది ట్రెడిషన్. మన కష్టమైన గౌరవించండి. ఫస్ట్ మనల్ని మన గౌరవించండి. ఎందుకంటే హౌ యూ విల్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. మీరు ఏ విధంగా అయితే ఎదుటి వ్యక్తి నుంచి ఒక రెస్పెక్ట్ కోరుకుంటున్నారో అదే రెస్పెక్ట్ ఎదుటి వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆటోమేటికల్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ ఎనర్జీ. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే వీఆర్ ఫీలింగ్ జెలస్. సపోజ్ ఇఫ్ వన్ అడ్వకేట్ ఈజ్ స్ట్రగ్లింగ్, డూయింగ్ హార్డ్ వర్క్, representing good manner, we are criticizing that advocate. It's a very bad practice. Don't think like that. Encourage her. A little bit of comment, little bit of encouragement will give support to her. వాడికి ఇంకా కొంచెం అలాంటి ఇన్హిబిషన్స్ ఏమైనా ఉంటే పోవడానికి అవకాశం ఉంటుంది, రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. I used to encourage the advocates, junior most advocates who are appearing in my court. I do not know what about the other my judicial officers, but I requesting my sister and brother officers encourage the junior friends, especially female advocates, because చెప్పిన constraints ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇన్హిబిషన్స్ ఉంటాయి, ఫోబియా ఉంటుంది. ఇవన్నిటిని కూడా కమ్అప్ కావాలి అంటే unless the officers encourage the junior officers, it's very difficult for them. For example, శ్వేత నా కోర్టులోకి వస్తూ ఉంటుంది, షీఈ్ మేడం వస్తూ ఉంటుంది. ఐ యూస్ టు ఎంకరేజ్ దెమ్, బట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ డోంట్ కన్ఫైన్ టు ది రిక్వెస్టింగ్ టైం. మీ దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ని, మీ సీనియర్స్ హ్యాండ్వర్క్ చేసినటువంటి ఫైల్స్ని, వాట్ ఈస్ ద ఫైల్ టుడే? ఇఫ్ యూ వాంట్ టు ఫైల్ అన్ ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్, వాట్ ఈస్ దట్ ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్స్ ఫైల్ అండ్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లైట్ ఇట్ వాజ్ ఫైల్? లెథర్జిటిక్ యాటిట్యూడ్, వాయిదా. అసలు ఎప్పుడన్నా మనం ఒక పార్టీకి మనం వాయిదా, మన వల్ల వాయిదా పట్టిందని ఒక్కరన్నా, హౌ మెనీ ఆఫ్ ది అడ్వకేట్స్, నాట్ ఓన్లీ అడ్వకేట్స్ హియర్, ఈవెన్ సీనియర్ అడ్వకేట్స్ విల్ నాట్ సే, గుండె మీద తీసుకుని ఇవాళ నేను మన వాయిదా కోసం నేను అడిగినాను వాయిదా, కోర్టు వారు వాయిదా ఇచ్చినారని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. బట్ వీఆర్ అకస్టమ్డ్ టు దట్ ప్రాక్టీస్, డిప్రికేట్ దట్ ప్రాక్టీస్. అది ఎప్పుడంటే మనలో కమిట్మెంట్ ఉన్నప్పుడు, report ready, do your case, then automatically the result will come. If you do not the case, if you do not law, if you do not properly guide your client, how you will get the relief from the court? So I request all the advocates, lady advocates, first of all build up your career, your career build up avalante, first of all come out from the inhibitions, practice whatever you want to, interact with your colleagues. పొద్దుతిరుగుడు ఎవ్రీబడి నోస్, తెలుసు కదా పొద్దుతిరుగుడు అని చెప్పేసి అని అంటుంది. అది సూర్యుడు ఉన్నప్పుడల్లా సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు తిరుగుతుంది. వన్స్ ఒక్కొక్కసారి మనం వర్షం పడినప్పుడు పొద్దుతిరుగుడు ఏం చేస్తుందంటే, ఇన్ ఆర్డర్ టు గెట్ పాజిటివిటీ అండ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎనర్జీ, ఒక పొద్దుడు ఇలా రెండు వైపులో తిరిగి ఒకదాని దగ్గర నుంచి ఒకటే పాజిటివ్ ఒక పవర్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాయంట సర్వైవ్ చేసుకోవడానికి. సో డెవలప్ సచ్ యాటిట్యూడ్. If you are not in a position to interact with the male advocates
all are, it is depend upon for our perception. Nothing wrong in discussing with any of the advocates. పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ శ్రీ సంకల్ప స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మహిళా సాధికారతను చాటుతూ విద్యాసంస్థ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు వినూత్న రీతిలో ఆటల పోటీలు నిర్వహించారు. రోజువారీ పనులతో బిజీగా ఉండే మహిళలు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఆటల పోటీలతో ప్రాంగణమంతా సందడి నెలకొంది. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. నేటి తరం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. నంద్యాల పట్టణంలోని శ్యామ్నగర్లో సందడి నెలకొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాసంస్థల చైర్మన్ నాగేశ్వరరావు మరియు డైరెక్టర్ హాజరయ్యారు. ఈరోజు భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామ్నగర్ నందు మహిళా దినోత్సవ సందర్భంగా ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు భారతీ రెడ్డి గారికి, అలాగనే ఎక్స్ మినిస్టర్ శిల్పామోహన్ రెడ్డి సతీమణి గారికి, అలాగనే మన శిల్పా రవి గారి సతీమణి నాగిని రెడ్డి గారికి, అలాగనే ఈ 26వ వార్డు మహిళలకు, అలాగనే మా యొక్క టీచర్స్కు, పిల్లలకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామ్నగర్ నంద్యాల నందు ఈ రోజు మా స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అంటే మార్చి 8వ తేదీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రకటించడం జరిగింది. కావున మేము అడ్వాన్స్డ్గా స్కూల్లో ఈరోజు జరుపుకుంటున్నాము. సో ఈ యొక్క కార్యక్రమం జరగడం కోసం మా స్కూల్ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ని ఎంతగానో మంచిగా సిద్ధపరుస్తూ వచ్చినారు. అంటే స్త్రీల గురించి, వారి యొక్క ఉన్నతమైన శక్తి గురించి, వారి కుటుంబానికి ఏ విధంగా ఒక పిల్లలాగా ఉంటూ కుటుంబానికి సపోర్టుగా ఉంటూ ఉంటారో, సో ఈ స్త్రీలు ఎలా ఉండాలి, ఆడపిల్లలుగా మనం ఇక్కడ ఎలా ఉండాలి అంటూ గతంలో పూర్వంలో స్త్రీలు ఎలా ఉండేవారు, ఇప్పుడు స్త్రీలు ఎంతగా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చారు అనే విషయాలు మేము పిల్లలకు వివరిస్తూ వస్తున్నాము. సో అంతేకాదు మా స్కూల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్గా ఫీమేల్ ఎవరైతే ఉంటూ ఉన్నారో ఆ ఫస్ట్ ఫీమేల్ ఎవరైతే ఏ ప్రొఫెషన్లో ఉంటూ వచ్చినారు, పొలిటికల్గా అయితేనేమి, అలాగే ప్రొఫెషన్స్ విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో ఏ స్త్రీలు అయితే ఉంటున్నారో వాళ్ళందరి గురించి కూడా మేము ఇక్కడ క్యారెక్టర్స్ రోల్ చేస్తున్నారు పిల్లలు. సో ఈ సందర్భంగా ఇలా చేయటం వలన పిల్లలకు జనరల్ నాలెడ్జ్ వస్తుంది అని, తద్వారా పిల్లలు ఎవరు మహిళలు మొదటిగా మన భారతదేశంలో ఈ యొక్క ఉద్యోగాలు అయితేనేమి, ఒక సీఎంగా పిఎంగా ఎలా వాళ్ళు వర్క్ చేస్తూ వచ్చినారు అనేటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా వాళ్ళు కూడా జనరల్ నాలెడ్జ్ పొందుకుంటారని మేము ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. సో ఈ సందర్భంగా మేము నంద్యాలలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మా స్కూల్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తుంటున్నాం. పొట్టకూటి కోసం నేపాల్ నుండి వచ్చి రాత్రింబవళ్లు కష్టపడుతూ గ్రామానికి కాపలా కాస్తున్న ఒక గుర్ఖా కుటుంబం నేడు రోడ్డు ప్రమాదం వల్ల రోడ్డున పడింది. నంద్యాల జిల్లా సిరివెల్లలో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఒక నిరుపేద కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టింది. ఆపరేషన్కు డబ్బులు లేక, తినడానికి తిండి లేక ఆ కుటుంబం పడుతున్న నరకయాతనపై మా ప్రత్యేక కథనం. కృష్ణ అనే 33 ఏళ్ల యువకుడు అండి. తను వృత్తిరీత్యా గుర్ఖా జాబ్ చేస్తున్నారు. తను సిరివెల్ల గ్రామం నుంచి వచ్చారు ఇప్పుడు చూపించుకోనికి. అయితే ఆయనకు ఒక 2 వారాల ముందు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కారణంగా ఆయనకు కుడి మోకాలు దెబ్బతింది. ఆ తర్వాత తను లేచి నిలబడలేకపోయాడు, మరియు ఆయన వృత్తి కూడా చేసుకోలేకపోయాడు ఆ తర్వాత. సో 2 వారాల తర్వాత ఇక్కడికి వచ్చాక మేము పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ మోకాలు లోపల ఉండే లిగమెంట్ అవల్షన్ ఇంజురీ అని అది నిర్ధారించబడింది. అయితే దానికి ఆయన తిరిగి మళ్ళీ ఆయన వృత్తిని తిరిగి కొనసాగించాలంటే ఆ లిగమెంట్ రీపేర్ చేసుకోవాలి. దానికి గాను ఆర్థ్రోస్కోపీ విధానం ద్వారా సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీనికి మామూలుగా అయితే సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే మా వంతుగా హాస్పిటల్ తరఫున అందులో ఇంప్లాంట్ కాస్ట్ను తగ్గించుకొని చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఆయన తిరిగి ఆయన జీవనాధారం. నమస్కారం సార్, నా పేరు దీప, నా భర్త పేరు కృష్ణ. గుర్ఖా పని చేస్తారు. నేపాల్ నుంచి వచ్చినాం మేము.
ఆ ఇంటికి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి సంసారం చేసుకుంటున్నా. యాక్సిడెంట్ అయింది. వాళ్ళు పోయినారు కారు వాళ్ళు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చిన 1.5-2 లక్షలు అడుగుతున్నారు. ఆపరేషన్ చేయాలి. అంత డబ్బులు నా దగ్గర లేదు సార్. అందరూ కొంచెం హెల్ప్ చేసి మాకు సాయం చేయండి సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శిల్పా సేవా సంస్థల ఆధ్వర్యంలో మిన్నంటిన మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా శక్తికి సలాం. ఎస్ఆర్బిసి కాలనీలో వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నంద్యాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు. నంద్యాలలో ఘనంగా 11వ జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు. తిమ్మాపురంలో ఉచిత వైద్య శిబిరం. చిన్నారులకు అండగా డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి. నంద్యాల జిల్లా రోడ్డు ప్రమాదంలో గూర్ఖాకు తీవ్ర గాయం. దాతల కోసం ఆర్తనాదాలు. నంద్యాల శ్రీ సంకల్ప పాఠశాలలో మిన్నంటిన మహిళా దినోత్సవ సంబరాలు. భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.